వెల్కమ్ టు బిగ్ బ్యాలెట్. సార్వత్రిక ఎన్నికల్లో మిగిలి ఉన్న 2 దశల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఏపీ ఎన్నికల చిత్రంలో ఇంట్రెస్టింగ్ విశేషాలతో బిగ్ బ్యాలెట్ చూద్దాం. ముందుగా హెడ్లైన్స్. ఇక అందరి దృష్టి సీమాంధ్రపైనే. అభివృద్ధి, రాజధాని అంశాలే కీలకం. ఏపీలో ఇద్దరి చుట్టూనే రాజకీయం. సర్వశక్తులు ప్రయోగిస్తున్న బాబు జగన్. ఓట్లప్పుడే గుర్తొచ్చే ఉద్దానం జనం. దశాబ్దాలు గడుస్తున్నా అవే కష్టాలు. కొత్త అభ్యర్థులతో కళకళ్లాడుతున్న కడప. గెలుపును డిసైడ్ చేయనున్న మైనారిటీ ఓట్లు. విభజనకు అందరూ కారణమన్నదే కాంగ్రెస్ నినాదం. సీమాంధ్రలో సీట్లు పెంచుకోవటమే అసలు లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడుతున్నారు చంద్రబాబు, జగన్. ఎత్తుగడలు, వ్యూహాలతో ఇద్దరూ దూసుకుపోతున్నారు. ఆధిపత్యం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ జనం ఎటువైపు ఉన్నారు? ఈ నెల 7వ తేదీన జరిగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బరిలో ఉన్నా నామమాత్రమే. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మధ్య ముఖాముఖి పోరుగా మారాయి ఈ ఎన్నికలు. 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న చంద్రబాబు ఈసారి ఎలాగైనా పవర్ను చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఊరు వాడ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అయితే చంద్రబాబుకు సవాల్ విసిరారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తనదైన మార్కు వేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు యువనేత. ఈసారి జరుగుతున్న ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంది. విభజన తీర్మానానికి పార్లమెంట్ ఆమోదం చెప్పిన తరువాత జరుగుతున్న తొలి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలివి. దీంతో ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన ఇద్దరు నాయకులు ఎత్తుగడలు, వ్యూహాలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. తన హయాంలో జరిగిన అభివృద్ధినే చూపి ప్రజల దగ్గరకు వెళ్తున్నారు చంద్రబాబు. రాష్ట్రాన్ని ఐటీ హబ్గా మార్చింది తానేనంటూ ప్రచారంలో ఊదరగొడుతున్నారు. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధిలో దూసుకుపోయేలా చేయడం కేవలం తెలుగుదేశం పార్టీకే సాధ్యమంటున్నారు చంద్రబాబు. అంతటితో ఆగలేదు చంద్రబాబు. రాజకీయ ప్రత్యర్థి అయిన జగన్పై ఎడాపెడా విమర్శలు చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం స్కామ్ ఆంధ్రప్రదేశ్ అవుతుందంటూ వెటకారమాడుతున్నారు. ఇదిలా ఉంటే పేదవారికి పట్టెడన్నం పెట్టేది వైసీపీయేనంటూ ప్రచారంలో హల్చల్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను 1కి 10 సార్లు ప్రస్తావిస్తున్నారు. అడగదలుచుకున్నా అంటూ కాంగ్రెస్ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు 6వసారి కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వైఎస్ కుటుంబానికి రాజకీయ వారసత్వంగా వచ్చిన పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తొలిసారి బరిలో నిలిచారు జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం ఆయన లోక్సభలో కడప నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం మీద మొన్నటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. 2 ప్రాంతీయ పార్టీలు తొలిసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అవుతున్నాయి. రాష్ట్రంలోని కీలక నియోజకవర్గాల్లో విశాఖ ఒకటి. విశాఖ నుంచి పోటీ చేయాలని ఎంతో మంది నాయకులు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక్కడి నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించడం ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు. విశాఖ లోక్సభ నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రంపై స్పెషల్ స్టోరీ. విశాఖ సీటు నాదేనంటూ టి సుబ్బిరామిరెడ్డి, పురంధేశ్వరి చేసిన హడావిడి చాలా మందికి ఇంకా గుర్తుండే ఉంటుంది. అయితే ఎన్నికల నాటికి ఇద్దరూ ఇక్కడ బరిలో లేకుండా పోయారు. అది వేరే ముచ్చట. విశాఖ నుంచి వైసీపీ టికెట్పై షర్మిల పోటీ చేస్తారన్న వార్తలు మొదట జోరందుకున్నాయి. అయితే చివరకు షర్మిల డ్రాప్ అయ్యారు. విజయమ్మ బరిలో నిలిచారు. ఇక టీడీపీ నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారన్న వార్తలు తొలి రోజుల్లో పొలిటికల్ సర్కిల్స్లో గుప్పుమన్నాయి. అయితే చివరకు అలయన్స్లో భాగంగా బీజేపీకి విశాఖ సీటును కేటాయించారు చంద్రబాబు. దీంతో బీజేపీ తరఫున హరిబాబు పోటీలో ఉన్నారు. మొన్నటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున సత్యనారాయణ బరిలో నిలిచారు. సత్యనారాయణ స్థానికుడే, అయితే రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి. పాలిటిక్స్కు పూర్తిగా కొత్త. అభ్యర్థుల బలాబలాలు పరిశీలిస్తే విజయమ్మ ముందంజలో ఉన్నారు. సిపిఎం తరఫున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నరసింగరావు నామినేషన్ వేసినా ఆ తర్వాత విజయమ్మకు మద్దతు తెలియజేస్తూ ఉపసంహరించుకున్నారు. ప్రచారంలో కూడా విజయమ్మ టాప్లో ఉన్నారు. విజయమ్మకు సాయం కోసం
కడప నుంచి పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు విశాఖ చేరుకున్నారు. విజయమ్మ ప్రచారానికి కూడా ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. టీడీపీ బీజేపీ కూటమి తరఫున బరిలో నిలిచిన హరిబాబుకు ప్రజల్లో పెద్దగా ఫాలోయింగ్ లేదు. కొన్ని వర్గాలకే ఆయన పరిమితం. నరేంద్ర మోడీ చరిష్మాను నమ్ముకుని ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు హరిబాబు. దీనికి తోడు టీడీపీ నుంచి అనుకున్నంత స్థాయిలో సహకారం అందటం లేదు. జై సమైక్యాంధ్ర పార్టీ టికెట్పై పోటీ చేస్తున్న సబ్బం హరికి విశాఖతో పెద్దగా అనుబంధం లేదు. ఆయన కార్యక్షేత్రం అనకాపల్లి. ఆయన పలుకుబడి కూడా అనకాపల్లికే పరిమితం. సబ్బం హరి ప్రచారం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇక పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు ఎవరో కూడా ప్రజలకు తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో విజయమ్మ గెలుపు ధీమాతో ముందుకు సాగుతున్నారు. మరి విశాఖలో వార్ వన్ సైడ్ అవుతుందా? వేచి చూడాల్సిందే. ఇప్పుడు అందరి దృష్టి ఏపీపైనే పడింది. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్కు కౌంట్ డౌన్ మొదలైంది. రాయలసీమ, ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రాజకీయం వేడెక్కింది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల బలాబలాలేంటి? తెలంగాణలో పోలింగ్ ముగియటంతో ఊపిరి పీల్చుకున్న రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్పై దృష్టి పెట్టాయి. టీడీపీ, బీజేపీ కూటమి, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో పాగా వేయడానికి వ్యూహాలు పన్నుతున్నాయి. ఎత్తుగడలు వేస్తున్నాయి. పక్కా స్కెచ్లు వేస్తున్నాయి. సీట్లను కైవసం చేసుకోవడానికి వీలుగా ప్లాన్స్ వేస్తున్నాయి. పోలింగ్ తేదీ దగ్గర పడటంతో ప్రచారాన్ని తీవ్రతరం చేశారు అభ్యర్థులు. అన్ని పార్టీల అతిరథ మహారథులు రంగంలోకి దిగారు. టీడీపీ, బీజేపీ కూటమి తరఫున నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో ఒక దఫా ప్రచారం పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ సెగ్మెంట్లు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు నెలకొంది. టీడీపీ, బీజేపీ కూటమికి, వైసీపీకి మధ్య గట్టి పోటీ నెలకొంది. విభజనను వ్యతిరేకించిన పార్టీగా కొన్ని రోజుల క్రితం వరకు వైసీపీ ప్రజలకు దగ్గరైంది. అయితే రాను విభజన అంశం తెరమరుగైంది. విభజన ఇష్యూను ప్రజలు పట్టించుకోవటం మానేశారు. అభివృద్ధి రాజధాని మరోసారి రాజకీయ ఎజెండా అయింది. దీంతో అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న టీడీపీ ఒక్కసారిగా తెరపైకి దూసుకొచ్చింది. టీడీపీతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమంటూ చంద్రబాబు నాయుడు ప్రచారంలో దూసుకుపోయారు. మొన్నటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులే దొరకలేదు. గుంటూరు లాంటి కీలక నియోజకవర్గానికి ఎవరికీ తెలియని వ్యక్తికి టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల టికెట్ ఇచ్చినా చివరకు అభ్యర్థే పార్టీ మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి నల్లారి నాయకత్వంలోని జై సమైక్యాంధ్ర పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. విభజన అంశాన్ని మరిచిపోయి అభివృద్ధి గురించి ఆలోచిస్తున్న సమయంలో సమైక్యాంధ్రకు జేజేలు పలుకుతూ వస్తున్న నాయకులను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. గత్యంతరం లేక గల్లీ స్థాయి నాయకులకు లోక్సభ టికెట్లు ఇచ్చింది జై సమైక్యాంధ్ర పార్టీ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో పాగా వేయడానికి టీడీపీ, వైసీపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. కడప అసెంబ్లీ సెగ్మెంట్లో పాలిటిక్స్ రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కొత్త అభ్యర్థులతో కడప గడప అందరినీ ఆకట్టుకుంటోంది. ఎత్తుగడలు, వ్యూహాలతో ఆసక్తి రేపుతున్న కడప సెగ్మెంట్పై రివ్యూ. కడప అసెంబ్లీ సెగ్మెంట్కు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి ఎన్నికైతే మంత్రి పదవి ఖాయమని భావిస్తారు రాజకీయ నాయకులు. అలాగే జిల్లాల్లోనే ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్న నియోజకవర్గం కడప అసెంబ్లీ సెగ్మెంట్. కడప అసెంబ్లీ బరిలో ఉన్నవారందరూ కొత్తవారే. కడప అసెంబ్లీ నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొద్దికాలం జిల్లాలో హల్చల్ చేసిన మహమ్మద్ అహ్మదుల్లా ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు పార్టీ కార్యక్రమాలకు సైతం ఆమడ దూరంలో ఉన్న అహ్మదుల్లా నామినేషన్ల చివరి నిమిషంలో అంతా తానై వ్యవహరించారు. అహ్మదుల్లా పోటీకి నో చెప్పడంతో ముస్లిం మత గురువు మగ్దూమ్ను ఇక్కడి నుంచి పోటీకి నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. వైసీపీ తరపున ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన అంజాద్ పోటీలో ఉన్నారు. అన్ని పార్టీలు అభ్యర్థుల వేటలో ఉండగానే అంజాద్ పేరును ఫైనలైజ్ చేసింది వైసీపీ. దీంతో అందరికంటే ముందుగా ప్రచారాన్ని ప్రారంభించారు అంజాద్. రాజశేఖర్ రెడ్డి కుటుంబంపై సెగ్మెంట్లో ఉన్న అభిమానం, బలమైన ముస్లిం ఓటు బ్యాంకు, వీటిపై నమ్మకంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు వైసీపీ అభ్యర్థి అంజాద్. అలయన్స్ లో భాగంగా కడప అసెంబ్లీని బీజేపీకి కేటాయించింది తెలుగుదేశం పార్టీ. అయితే నాన్ లోకల్ కు టికెట్ కేటాయించింది బీజేపీ. దీంతో కమలం పార్టీపై మండిపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. అభ్యర్థిని మార్చాలని పట్టుబట్టారు. బీజేపీ దీనికి అంగీకరించకపోవడంతో టీడీపీ తరపున దుర్గాప్రసాద్ నామినేషన్ వేశారు. పైకి దుర్గాప్రసాద్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని టీడీపీ లీడర్లు చెప్తున్నప్పటికీ లోకల్ లీడర్లు మాత్రం ప్రసాద్కు మద్దతు ఇస్తున్నారు. దీంతో తనదే గెలుపు అంటున్నారు దుర్గాప్రసాద్. కడప అసెంబ్లీకి లెఫ్ట్ పార్టీలు పోటీ చేస్తున్నాయి.
ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తమ జిల్లా శాఖ కార్యదర్శులను అభ్యర్థులుగా పోటీకి పెట్టాయి. ఒకప్పటి తమ కంచుకోటలో సత్తా చాటడానికి రెడీ అవుతున్నాయి. ఇక బీజేపీ టికెట్పై హరినాథరెడ్డి పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా సీటు కేటాయించి చివరకు టీడీపీ క్యాండిడేట్ పోటీకి దిగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కమలం పార్టీ నాయకులు. పొత్తు ధర్మాన్ని పాటించటం లేదని టీడీపీపై మండిపడుతున్నారు కమలనాథులు. అభ్యర్థులు అందరూ కొత్తవారే కావటంతో విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో తెలియడం లేదు. మొత్తానికి కడప అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారింది. ఆ నియోజకవర్గానికి ఎవరూ తీర్చలేని సమస్య. 5 ఏళ్లకోసారి ప్రజాప్రతినిధులకు చటుక్కున గుర్తొస్తుంటుంది. ఎడాపెడా హామీలు ఇచ్చేస్తుంటారు. ఎన్నికలు కాగానే అలవాటు ప్రకారం హామీలు మర్చిపోతారు. ఇంతకీ ఏంటా సమస్య? ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లాలోని ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. కిడ్నీ వ్యాధులకు ఇచ్చాపురం సెగ్మెంట్ ఫేమస్. 1 కాదు 2 కాదు 20 ఏళ్ల నుంచి నియోజకవర్గంలో కిడ్నీ వ్యాధి పీడితులు ఉన్నారు. సెగ్మెంట్లో వందలాది మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో ఏడాదికి 60 మంది వరకు కిడ్నీ వ్యాధితో చనిపోతున్నారు. ఎన్నికలు రాగానే అభ్యర్థులకు ముందుగా గుర్తుకు వచ్చేది కిడ్నీ రోగ పీడితులే. హడావుడిగా నియోజకవర్గానికి వచ్చి వ్యాధిని నయం చేయడానికి చర్యలు తీసుకుంటామని పెద్ద పెద్ద కబుర్లు చెబుతారు. ఎడాపెడా హామీలు గుప్పిస్తారు. ఎన్నికలు కాగానే ఇచ్చిన హామీలను మర్చిపోతారు. దీంతో రాజకీయ నాయకులపై మండిపడుతున్నారు వ్యాధిగ్రస్తులు. సుమారు ప్రతి ఇంటిలో కూడా 1 నుంచి 2 కిడ్నీ పేషెంట్లు ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులందరికీ మినరల్ వాటర్ సదుపాయాలు కలిగించి కిడ్నీ వ్యాధి బారి నుంచి తప్పించడానికి పూనుకొని ముందుకొచ్చి, అలాగే ఇక్కడ ఒక డయాలసిస్ యూనిట్ కూడా అవసరం. సుమారు ఇక్కడ నుంచి 150 కిలోమీటర్ల దూరం వెళ్ళి డయాలసిస్ చేయించుకొని వెనక్కి వెళ్ళడానికి బస్ ఛార్జీలు కూడా డబ్బు లేని పరిస్థితుల్లో చాలామంది వెళ్ళడం మానేసి డయాలసిస్ చేయించుకోవడం మానేసి చనిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి. నియోజకవర్గంలోని మరో ముఖ్య సమస్య కొబ్బరి పంట. సరైన దిగుబడి రాక నానా ఇబ్బందులు పడుతున్నారు కొబ్బరి రైతులు. ఈసారైనా తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు కొబ్బరి రైతులు. తెలుగుదేశం పార్టీ తరపున బెయిందాళం ప్రకాష్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ టికెట్పై నరేష్ కుమార్ అగర్వాల్ బరిలో నిలిచారు. వైసీపీ టికెట్పై ఎన్ రామారావు పోటీ చేస్తున్నారు. అభ్యర్థుల గెలుపోటముల సంగతి పక్కన పెడితే ఈసారైనా తమ ప్రాంత సమస్యలు తీర్చాలని కోరుతున్నారు ఇచ్చాపురం ప్రజలు. తెలంగాణలో పోలింగ్ ముగియటంతో ఆంధ్రప్రదేశ్పై దృష్టి పెట్టింది కాంగ్రెస్. మెజారిటీ సీట్లు గెలుచుకోవటానికి వ్యూహరచన చేస్తోంది. విభజన పాపంలో అన్ని పార్టీలున్నాయన్న పాయింట్ను హైలైట్ చేయడానికి పక్కా స్కెచ్ వేస్తోంది. అందులో భాగంగానే సోనియా గాంధీ రాహుల్లతోనూ ప్రచారం చేయించింది. ఇన్నాళ్లు విభజనకు కారణమైందన్న విమర్శను మోసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే పాయింట్తో అన్ని పార్టీలను ఇరుకున పెట్టాలని చూస్తోంది. అన్ని పార్టీలు విభజనకు జైకొట్టిన విషయాన్ని ప్రచారంలో ఉధృతం చేయాలని డిసైడ్ అయింది. విభజన వ్యవహారంలో అన్ని పార్టీలు ఉన్నాయన్న విషయాన్ని పల్లెపల్లెకు తీసుకువెళ్లాలని ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో పక్కా ప్లాన్తో రంగంలోకి దిగడానికి రెడీ అవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇన్నాళ్లు కేంద్ర మంత్రి చిరంజీవి నాయకత్వంలోనే ప్రచార కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ తేదీ దగ్గర పడ్డంతో ఇప్పుడు చిరంజీవికి సాయంగా జాతీయ నాయకులు రంగంలోకి దిగబోతున్నారు. సోనియా, రాహుల్ గాంధీల బహిరంగ సభలకు ప్లాన్లు వేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఒక్క సిపిఎం మినహా అన్ని రాజకీయ పార్టీలు ఓకే చెప్పిన విషయాన్ని ఈ సభల్లో ఢిల్లీ పెద్దలతో చెప్పించాలన్నది కాంగ్రెస్ ప్లాన్. అందరి ఆమోదంతోనే విభజనకు కాంగ్రెస్ అంగీకరించిందన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. తెలంగాణ ఏర్పాటుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ టీడీపీ, వైసీపీలు లేఖలు ఇచ్చిన అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని డిసైడ్ అయింది. దీనివల్ల సామాన్య ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకత తగ్గుతుందని, సానుకూలత పెరుగుతుందని ఫీల్ అవుతున్నారు కాంగ్రెస్ నాయకులు. అలాగే రాష్ట్రం విడిపోయినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్కు వచ్చే నష్టం ఏమీ లేదని ప్రజలను కన్విన్స్ చేయాలని డిసైడ్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఈ విషయంలో టీడీపీ, వైసీపీలు భయాందోళనలకు గురిచేస్తున్నాయని ప్రజలకు చెప్పదలుచుకుంది. అర్థం పర్థం లేని భయాందోళనల మధ్య రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నాయంటూ అటు టీడీపీ, ఇటు వైసీపీని ఫిక్స్ చేయాలని గట్టిగా డిసైడ్ అయింది. ఈసారి ఎన్నికల్లో టీడీపీతో జతకట్టిన బీజేపీని కూడా వదలదలుచుకోలేదు కాంగ్రెస్ పార్టీ. బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉన్న నియోజకవర్గాల్లో విభజనకు కమలం పార్టీ జైకొట్టిన విషయాన్ని సామాన్య ఓటరుకు అర్థమయ్యేలా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించింది. మొత్తానికి విభజనలో అన్ని పార్టీలను ఫిక్స్ చేయడానికి పక్కా స్కెచ్ వేస్తోంది కాంగ్రెస్. కొత్త వ్యూహాలు, కొత్త ఎత్తుగడలతో ఆంధ్రప్రదేశ్లో బాగా వేయడానికి రెడీ అవుతోంది.
బిగ్ బ్యాలెట్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇక అందరి దృష్టి సీమాంధ్రపైనే. అభివృద్ధి, రాజధాని అంశాలే కీలకం. ఏపీలో ఇద్దరి చుట్టూనే రాజకీయం. సర్వశక్తులు ప్రయోగిస్తున్న బాబు జగన్. ఓట్లప్పుడే గుర్తొచ్చే ఉద్దానం జనం. దశాబ్దాలు గడుస్తున్నా అవే కష్టాలు. కొత్త అభ్యర్థులతో కళకళ్లాడుతున్న కడప. గెలుపును డిసైడ్ చేయనున్న మైనారిటీ ఓట్లు. విభజనకు అందరూ కారణమన్నదే కాంగ్రెస్ నినాదం. సీమాంధ్రలో సీట్లు పెంచుకోవటమే అసలు లక్ష్యం. ఇవి ఇవాల్టి బిగ్ బ్యాలెట్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ V6, ప్రతి దృశ్యం ప్రజల పక్షం.